జిల్లా పరిధిలోని 2 పార్లమెంట్ స్థానాలు ఉంటే మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి ప్రధానంగా పోటీ ఇద్దరు నేతల మధ్య కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీకి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల సమయంలో డీకే అరుణకు 2 లక్షలకు పైగా ఓట్లు రావడం జరిగింది. ఆ ఎన్నికల సమయంలో డీకే అరుణకు బీఫామ్ వచ్చిన తర్వాత కేవలం 15 రోజుల సమయం, అంటే కనీసం 2 వారాల సమయం కూడా లేకున్నప్పటికీ 2,11,000కు పైగా ఓట్లు రావడం జరిగింది. డీకే అరుణ టీఆర్ఎస్ అభ్యర్థి గత ఎన్నికల్లో గెలిచినప్పటికీ శ్రీనివాసరెడ్డి డీకే అరుణ రెండో స్థానంలో నిలవడం జరిగింది. ద్వితీయ స్థానంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితం కావడం జరిగింది. అయితే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి ముందస్తుగా టికెట్ వచ్చిన క్రమంలో ఆయన ప్రచారంతో పాటు పాదయాత్రలు చేయడం జరిగింది, ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ డీకే అరుణ మాత్రం గ్రౌండ్ వరకు క్షేత్రస్థాయిలో అద్భుతంగా చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో పాటు టీఆర్ఎస్ పార్టీ గ్రామీణ స్థాయి నేతలతో పాటు బీజేపీ నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి నేతలతో పార్టీలకు అతీతంగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపు కోసం ఈసారి చాలా మంది మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో చాలా మంది, ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గంలో డీకే అరుణకు అత్యంత పట్టుంది. దీనికి తోడు అన్ని పార్టీలకు సంబంధించి ఒకవైపు పాత కాంగ్రెస్ లోని క్యాడర్ కూడా డీకే అరుణ కోసం పనిచేయడంతో పాటు ఈమె డీకే అరుణ అనుచరులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవైపు టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. వాళ్ళ గెలుపు కోసం డీకే అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా డీకే అరుణ గెలుపు కోసం పనిచేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీంతో పాటు డీకే అరుణ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రిగా కూడా ఆమె పనిచేయడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి, అందుకంటే ముందు నుంచి కూడా డీకే అరుణ తెలంగాణ ప్రాంతం నుంచి మహిళా నేతల్లో ప్రముఖంగా వెలుగొందడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీకే అరుణ మరింత అంటే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన క్రమంలో బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా ప్రస్తుతం పదవి కొనసాగించడం జరుగుతుంది. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఈసారి ఆమె గెలిచేందుకు ప్రధానంగా అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా పోయింది. కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ సమాజం అంతా నమ్మింది. కాబట్టి గత పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2018 పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019 పార్లమెంట్ ఎన్నికలు కూడా టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ తెలంగాణ సమాజం కల్పించడం జరిగింది. కాబట్టి మహబూబ్నగర్ పార్లమెంట్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గెలుపొందడం జరిగింది. డీకే అరుణ రెండో స్థానానికి పరిమితం కావడం జరిగింది. అయితే 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది. ఏ విధంగా గతంలో టీడీపీ ఉండి ప్రభంజనాన్ని కొనసాగించే ఏ విధంగా తుడిచిపెట్టుకుపోయిందో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ కూడా అదే గతి పట్టింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సొంత పార్టీలో ఉన్న నేతలు ఎవరికి కూడా బీఫామ్లు ఇవ్వలేదు కేసీఆర్. ఇతర పార్టీల నుంచి వచ్చిన అరువచ్చిన నేతలకు, అవినీతి అక్రమాలు చేసిన నేతలు, లేదంటే తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న నేతలందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జడ్పీ చైర్మన్లుగా అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా 2 ఎన్నికల తర్వాత గమనించడం జరిగింది. ముచ్చటగా 3సారి నిర్వహించిన ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పి ఇంటికి పరిమితం చేయడం జరిగింది. కాబట్టి ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అసలు ఈసారి బరిలో లేనేలేడు. కేవలం బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది. అయితే బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ డీకే అరుణ అనే అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా ముందు వరుసలో ఉంది. ప్రధాన కారణం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అనేక నేతలందరూ కూడా డీకే అరుణను గెలిపించుకునేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పటికే అనేక మంది నాయకులు టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో డీకే అరుణ సమక్షంలో చేరడం జరిగింది. అది గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం జరిగింది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలోని బడా నేతలందరూ కూడా గ్రౌండ్ వర్క్ గా డీకే అరుణను గెలిపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్తూ డీకే అరుణ గెలిస్తేనే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి చెందే అవకాశం ఉందనే కోణంలో జనం మొత్తం ఇప్పటికే సిద్ధం కావడం జరిగింది. కాబట్టి జనమంతా డీకే అరుణ గెలవాలని, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డీకే అరుణ గెలుస్తుందనే కోణంలో ఒక చర్చ నడుస్తుంది. అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం ఉంది. దీనికి తోడు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే, అసెంబ్లీ 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ రోజు గెలుపొందడం జరిగిందంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకులు ఏదో ఉద్ధరిస్తారని, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజాన్ని మొత్తం బంగారు పల్లెల్లో అన్నం తినిపిస్తారని కాదు మిత్రులారా. కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, కేసీఆర్ అవగాహన రాహిత్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం, కేటీఆర్ ఏమో పేపర్ లీకేజీలు చేయడం, కవిత అనే కేసీఆర్ బిడ్డ కవితనేమో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేయడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధరణి పేరుతో అవినీతి అక్రమాలు భూదందా చేయడం, ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వందలాది ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యులపైన అక్రమంగా చేసుకోవడం, ఇవన్నీ అవినీతి అక్రమాలు, పేద ప్రజలను దోపిడీ చేయడం, ఇవన్నీ జరిగిన క్రమంలో టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అని తెలంగాణ సమాజం మొత్తం నిర్ణయించుకోవడం జరిగింది. ఇక టిఆర్ఎస్ పార్టీ కాకుండా ఏదో ఒక పార్టీ గెలవాలి, కానీ టిఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ సమాజంలో వద్దు అనుకొని తెలంగాణ సమాజం అంతా టిఆర్ఎస్ పార్టీ కాకుండా పరోక్షంగా వేరే పార్టీ వైపు చూసింది. పరోక్షంగా వేరే పార్టీ వైపు చూసినప్పుడు కొన్ని నెలల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నన్ని రోజులు బీజేపీ వైపే తెలంగాణ సమాజం చూసింది. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ని తొలగించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించడం జరిగిందో ఆ పార్టీ పని అయిపోయింది. ఆ అగ్రస్థానంలో నా పార్టీ అద్దపాతాలను పడిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక పార్టీ, కేవలం కాంగ్రెస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీని ఓడించాలి, ఇంకొక పార్టీకి అధికారం ఇవ్వాలి. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజం మొత్తాన్ని దోచుకుంది. కనీసం ఈ తెలంగాణ సమాజంలోని పేదలకి కేసీఆర్ అనే గజ దొంగ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పేదలకు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదు, 50 ఏళ్లకు పింఛన్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, దళిత సోదరులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, దళిత సోదరుని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టించింది, డబ్బా ఇల్లు కట్టించింది. అత్త ఇంటికి పండుగకు అల్లుడు వస్తే అల్లుడు అత్త ఒక ఇంట్లో వండలేరు, ఎందుకంటే మామ అత్త ఒక ఇంట్లో, అల్లుడు బిడ్డ ఒక ఇంట్లో వండాలి. కాబట్టి ఒక్కొక్క రూమ్ సపరేట్ ఉండాలి. ఇంటి ముందల కట్టేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇంటిలో కట్టేసుకోవడానికి ప్రతి ఇంట్లో ఉండే పందులు, గాడిదలు, దున్నపోతులు ఇంటి ముందర కట్టించుకోవడానికి స్థలం లేదు. కానీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే అత్తాలుడు వేరే రూమ్ లో అనుకుంటారు, ఇంటి ముందర గాడిదలు, దున్నపోతులు, పందులను పెంచుకోవచ్చు, కట్టేసుకోవచ్చు అని కేసీఆర్ సొల్లు కబుర్లు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 192,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయని గజ దొంగల పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీ వద్దని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంతమంది మా ఎమ్మెల్యేలు గెలిచారు, పార్లమెంట్ నాగర్ కర్నూలు మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు 7 అసెంబ్లీ స్థానాలు మేమే గెలుచుకున్నాం కాబట్టి పార్లమెంట్ స్థానాలు కూడా మేమే గెలుచుకుంటామని పగటి కలలు కంటున్నారు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసిండు, ఆయన ఉరగబెట్టింది ఏం లేదు. గత ఎన్నికల సమయంలో పోయిండు, మళ్ళా పోటీ చేయడానికి 5 సంవత్సరాల తర్వాత వచ్చిండు. గత ఎన్నికల సమయంలో ఈయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చేందుకు కేంద్రంలో నాకు చాలా పరిచయాలు ఉన్నాయి, ఢిల్లీలో గల్లీ నాకు తెలుసని అనేక కబుర్లు చెప్పి ఈ సదరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక్క ఇసుమంతైన పని మహబూబ్నగర్ పార్లమెంట్కి చేయగలిగిందా? చేయలేదు. మళ్ళీ ఈసారి కూడా పోటీ చేస్తాడు, మళ్ళీ ఓడిపోయి పత్తలేకుండా పోతాడు, కనిపించకుండా పోతాడు తప్ప ఈ తెలంగాణ సమాజానికి కానీ మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు కానీ ఏ విధంగా ఉపయోగపడడు. గతంలో కల్వకుర్తి కూడా ఈయన ప్రజాప్రతినిధి కొనసాగిండు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాలేదు. నిన్న మన ఎలక్షన్లప్పుడు వచ్చిండు, అది కూడా ముఖం సాటుగానే వచ్చింది తప్ప జనంలోకి వచ్చి ఓట్లేమని చెప్పిన వ్యక్తి కాదు. కాబట్టి ఈయనతోనే అయ్యేది లేదు, ఏం లేదు. ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో మహబూబ్నగర్ లో డీకే అరుణ గెలవబోతుంది. దీనికి తోడు ఏంటంటే మిత్రులారా, ఈ భారతదేశంలో బీజేపీ పాలన చేస్తున్న క్రమంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎలాంటి స్కామ్లు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే జాతీయ స్థాయిలో కేవలం కాంగ్రెసే. కాబట్టి బీజేపీ నాయకత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక్క స్కామ్ కూడా లేదు. కాబట్టి యావత్ దేశమంతా, ప్రపంచ దేశాలు మొత్తం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక మొత్తం ప్రపంచమంతా భారత్ని గౌరవించడం ప్రారంభించడం జరిగింది. గతంలో భారతదేశం పైన దండయాత్ర చేసిన, భారతదేశంలోని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో బాంబులు పేల్చిన ఓం శాంతిని పాటించండి అంటూ తెలంగాణతో పాటు ప్రపంచంలో ఇతర దేశాలకు సంబంధించి, ప్రపంచంలోని ఇతర దేశాలకు, పాకిస్తాన్ తదితర దేశాలకు సంబంధించిన అనేక మంది ఉగ్రవాదులు భారతదేశం పైన బాంబుల వర్షం కురిపించిన, ఇక్కడ వందలాది మంది, వేలాది మంది చనిపోయినా మేము శాంతి మంత్రాన్ని పాటిస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి నరేంద్ర మోడీ ఆ విధంగా చేయలేదు. పాకిస్తాన్లోని ఉగ్రవాదుల కేంద్రాల పైన
ఈ భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కూడా ఆ గూఢచర్యలను మొత్తం దాడి చేయడం జరిగింది, నాశనం చేయడం జరిగింది. కాబట్టి ఈ భారతీయులందరూ కూడా ప్రాంతీయ పార్టీల నుండి రాష్ట్రాల్లో ఏ పార్టీ ఉన్నా మాకు సంబంధం లేదు, అవసరం లేదు. కానీ జాతీయ స్థాయిలో కేంద్రంలో మాత్రం ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలి, ఈ దేశాన్ని ఖచ్చితంగా పాలించేది బీజేపీ అయి మాత్రమే ఉండాలనే కోణంలో యావత్ దేశమంతా కలలు కనడం జరుగుతుంది. మరోసారి నరేంద్ర మోడీని గెలిపించేందుకు ఖచ్చితంగా పావులు కలుపుతుంది. నరేంద్ర మోడీ గెలవాలంటే ఇలాంటి ప్రతి పార్లమెంట్ పరిధిలోని ఎంపీలు గెలవాలి. అందుకోసం డీకే అరుణ లాంటి బలమైన అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో బీజేపీ పార్టీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణ ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈ తెలంగాణ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడం జరుగుతుంది. ఖచ్చితంగా పార్లమెంట్లో తన గొంతు వినిపిస్తుంది. కాబట్టి డీకే అరుణను గెలిపించేందుకు ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ కూడా సంసిద్ధం కావడం జరిగింది. అది కులాల ప్రాతిపదికన కావచ్చు, పార్టీల ప్రాతిపదికన కావచ్చు, ఆ ప్రాంతంలోని నియోజకవర్గాల ప్రాతిపదికన కావచ్చు. సీఎం రేవంత్ రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి తలకిందులు తపస్సు చేసిన డీకే అరుణను ఓడించే అవకాశం లేదు. ఖచ్చితంగా డీకే అరుణ గెలిచేందుకు అవకాశాలు ఇప్పటి వరకు అయితే మెరుగ్గా ఉన్నాయి. ఇక భవిష్యత్తులో మారిన పరిస్థితులు ఏమైనా వస్తే చెప్పలేము. కానీ దీని అంశానికి సంబంధించి చూస్తే నువ్వా నేనా హోరాహోరీగా పార్లమెంట్ పోరు, మహబూబ్ నగర్ లో కౌంటర్ రాజకీయాలు డీకే అరుణ వంశీచంద్ర రెడ్డి మధ్య మాటల యుద్ధం, స్వయంగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ టార్గెట్ గా విమర్శలు, సెంటిమెంట్ అస్త్రాలు, నాగర్ కర్నూలులో అభ్యర్థుల పోటాపోటీ యత్నాలు. ఇక వంశీచంద్ర రెడ్డి ఏమన్నాడంటే డీకే అరుణ గురించి, అవకాశవాద రాజకీయాలకు మారుపేరు డీకే అరుణ 2019 ఎన్నికల సమయంలో ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో 15 కోట్లు ఇస్తే కాంగ్రెస్ నుంచి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తానని ఆమె చెప్పింది. ఉత్తమ్ వంటి నాయకులు పలువురు పెద్దలు ఈ సమావేశంలో ఉన్నారు. డీకే అరుణ డబ్బులు అడిగినట్టు ప్రమాణం చేయడానికి నేను సిద్ధం అంటే గాలి మాటలు మాట్లాడుతున్నాడు. గాలి మాట ఒకటి మాట్లాడి ప్రమాణం చేయ అంటున్నాడు. సీఎం మన దగ్గర రికార్డు ఉంటే, ఎందుకంటే డీకే అరుణ లాంటి వ్యక్తులు మాట్లాడితే మనం రికార్డు చేసి ఉంటే ఆ రికార్డు ముందర పెట్టు, తెలంగాణ సమాజం నమ్ముతుంది, పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజలు నమ్ముతారు, నీకు ఓట్లేసి గెలిపిస్తారు. నువ్వేం ఉద్ధరిస్తావు? మహబూబ్నగర్ను ఉద్ధరించు. ఎందుకంటే కల్వకుర్తిని ఉద్ధరించినావు కదా, మస్తు ఉద్ధరించినావు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఓట్లేసి గెలిపించిన ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్న జర్నలిస్టులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎంత ఉద్ధరించినావో మహబూబ్నగర్ కూడా అంత ఉద్ధరించు. కానీ దానికి మన ప్రూఫ్ ఉంటే చూపించు. ఊరికే గాలి మాటలు మాట్లాడకు. పెద్దోళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే, పెద్దోళ్ళను విమర్శిస్తే నేను పెద్దోన్ని అయితా అనే కోణంలో ఇలాంటి నాయకులు ఆ కళలు కంటుంటారు, పగటి కళలు. కానీ అలాంటి నాయకులు ఎన్నడూ కారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలోని పెద్దలను నమ్మించి ఏదో పెద్ద లీడర్గా ఈ ప్రాంతంలోని ప్రజలని నమ్మించడం తప్ప చేసేది ఏమీ లేదు. ఒకవేళ ఈయన పెద్ద లీడర్ అయితే, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైతే, కేంద్ర ఎన్నికల కమిటీ కావచ్చు, ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కావచ్చు, ఈ అన్నింటిలో కీలక పాత్ర పోషిస్తే, ఇంకో మాట కూడా చెప్పిన డీకే అరుణ కూడా బీఫామ్ ఇప్పించినట్టు ఒకసారి ఈ వంశీచంద్ర రెడ్డి డీకే అరుణకు బీఫామ్. డీకే అరుణ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈయనకు రాజకీయం కాదు, ఈ సమాజమే తెలియదు, నాకు తెలిసి మాటలు కూడా రావు, మాటలు కూడా నేర్చుకున్నాడో లేదో. అలాంటి వ్యక్తి డీకే అరుణకు నేను బీఫామ్ ఇప్పించిన అని చెప్తున్నాడు. ఇలాంటి గాలి మాటలు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే నీకున్న వ్యక్తిత్వాన్ని కోల్పోతావు. ఇప్పటికే కల్వకుర్తి ప్రజలు నువ్వేందో తెలుసుకున్నారు, మహబూబ్నగర్ ప్రజలు కూడా సగం తెలిసిపోయింది. ఎందుకంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు అక్కడ పోటీ చేసినావు, అక్కడ ఇచ్చినటువంటి నీ హామీలు కావచ్చు, అక్కడ జర్నలిస్టులకు చెప్పినటువంటి నీ కబుర్లు కావచ్చు, అక్కడ అందరికీ తెలిసింది. కాబట్టి ఈసారి ఏం చేయాలో తెలియక ఒక సెన్సేషనల్ వర్డ్స్ మాట్లాడితే ఖచ్చితంగా పత్రికల్లో వస్తాయనే కోణంలో పగటి కళలు కంటున్నావు. నీతోనే అయ్యేది ఏమీ లేదు. ఇంకా డీకే అరుణ వంశీచంద్ర మాట్లాడితే డీకే అరుణ ఏమన్నదంటే, సూట్ కేసులు అంటే డీకే అరుణ గురించి మేము మాట్లాడితే వంశీచంద్ర రెడ్డి గురించి డీకే అరుణ మాట్లాడింది. సూట్ కేసులు తీసుకొని మందికి టికెట్ అమ్ముకున్న చరిత్ర ఎవరికి ఉందో కల్వకుర్తి ప్రజలకు బాగా తెలుసు, మహబూబ్నగర్ ప్రజలకు కూడా అంతకంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే నువ్వు మొన్న ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన 2019లో. ఇక వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి నాపై ఆరోపణలు చేయడం జరిగింది. 100% వాస్తవం. ఎందుకంటే డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, డీకే అరుణ మాజీ మంత్రి, డీకే అరుణ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చక్రం తిప్పిన మహిళా నాయకురాలు. డీకే అరుణ కొంతమందిని గెలిపించాలన్నా ఓడించాలన్నా ఆమెకు సాధ్యమవుతుంది. ఈయనను కూడా ఒకసారి కల్వకుర్తి నుంచి మర్చిపోయి గెలిపించింది కూడా 100% డీకే అరుణనే. కల్వకుర్తిలో ఈయన ఒకసారి ఎమ్మెల్యే అయిండు అంటే 2014లో గెలిపించింది ఎవరు? కల్వకుర్తి ప్రజలందరికీ తెలుసు.
ప్రతి ఓటర్కు తెలుసు డీకే అరుణ గెలిపించింది ఈయనని డీకే అరుణ గెలిపిస్తే ఈయన డీకే అరుణకి నేను బీఫామ్ ఇచ్చిన అంటాడు. ఒక్కసారి గెలిచిన ఈయన వయసు ఎంత, డీకే అరుణ రాజకీయ ఆమెకున్న అనుభవం ఎంత, ఆమె రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చింది, ఈయన ఎప్పుడు వచ్చిండు, ఈయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయిండు, ఎన్నిసార్లు ఎంపీ అయిండు, ఎన్నిసార్లు రాజ్యసభ సభ్యుడు అయిండు, లేదంటే పిసిసి ప్రెసిడెంట్ అయిందా, ఈయన చేతిలో ఏముందని ఈయన బీఫామ్ ఇప్పించిండు. అతిగతి లేక పోయినసారి కల్వకుర్తి నుంచి పోటీ చేయలేదు. ఇక వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి నాపై ఆరోపణలు చేయడం జరుగుతున్నట్టు డీకే అరుణ పేర్కొంది. రానున్న ఎన్నికల్లో కూడా మహబూబ్నగర్ టికెట్ 50 కోట్లకు అమ్ముకొని వెళ్ళిపోతాడు. ఆరోపణలు చేసిన వ్యక్తితో పాటు ఆ పెద్ద నాయకులు అందరూ ఏ గుడికి వస్తారో చెప్తే నేను కూడా వస్తా, ప్రమాణం చేయమంటుంది కదా ఈ పెద్ద మనిషి, ప్రమాణం చేస్తా అంటుంది డీకే అరుణ. ఇంకా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే డీకే అరుణ. ఇది 100% కరెక్ట్. కల్వకుర్తి ప్రజలందరికీ తెలుసు, ఈయన ఎట్లా గెలిచిండో తెలుసు. 2014 ఎన్నికల్లో ఆచార్య ఎట్లా ఓడిపోయిండో తెలుసు. 2018 ఎన్నికల్లో ఈయన కల్వకుర్తి నియోజకవర్గంలో మరోసారి పోటీ చేసి ఎంత యాక్షన్ చేసిండో కమలాసన్ మించి అందరికీ తెలుసు. నన్ను బీజేపీలు కొట్టిరని ఎంత యాక్షన్ చేసిండో తెలుసు. మళ్ళీ బీజేపీలు కొట్టిన తర్వాత ఈయన వయసు స్పృహ తప్పి పడిపోయి హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ఓటింగ్ అయిపోలేదు, ఈవినింగ్ తర్వాత బయటికి వచ్చి మళ్ళా అందరికి కనిపించిండు మీడియాకి. ఈ యాక్షన్ డ్రామాలు కల్వకుర్తి ప్రజలు నమ్మరనే 2023 ఎన్నికల్లో ఈయన పోటీ చేయకుండా పారిపోయిండు. ఈయన డీకే అరుణని గెలిపించిన అంటాడు, డీకే అరుణకి బీఫామ్ ఇప్పించిన అంటాడు. ఇక డీకే అరుణ ఈరోజు కరెక్ట్ మాట్లాడింది. 2014 ఎన్నికల సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలో గెలుపు కోసం ఎవరు కృషి చేశారో తెలుసుకో. పాలమూరులో పోటీలో ఉన్న ఆ వ్యక్తి కేవలం ఓట్ల కోసం వచ్చిన వారెవరికి పాలమూరుతో పేగుబంధం లేదు. డీకే అరుణపై మాట్లాడితే రాజకీయ మైలేజ్ వస్తుంది అనుకోవడం పొరపాటు. నాపై విమర్శలు చేసే స్థాయి వంశీచంద్రెడ్డికి లేదు అంటూ డీకే అరుణ పేర్కొంది. ఇక వంశీచంద్రెడ్డి ఏమంటున్నా అంటే, డీకే అరుణ నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా. ఏం ఖండిస్తావు? కల్వకుర్తి ప్రజలందరూ తెలుసు ఆయన జూపల్లిలో ఏం జరిగింది, వీడికి పోలీసులను ఎవరు పంపారు, వంశీచంద్రెడ్డి ఎట్లా గెలిచిండో, ఆచార్య ఎట్లా ఓడిపోయినా అందరికీ తెలుసు. నువ్వు ఇలా మాట్లాడితే 2018 అంటే అప్పుడు ఓటేసుకోడు అందరు ఇప్పుడు ఓట్లేస్తారు. అప్పుడు 10 ఏళ్ళు అంతే, ఎక్కువ తేడా లేదు. అప్పుడు ఉన్నోడు ఇప్పుడు చచ్చిపోనిక. నువ్వేదో మర్చిపోయి 50 ఏళ్ళు 100 ఏళ్ళు అయింది అప్పుడు మర్చిపోయింటారు ప్రజలు అనుకోనిక. 2019 నుంచి 2014లో ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యుడిగా నేను సిఫార్సు చేస్తేనే మీకు టికెట్ వచ్చింది అంటున్నాడు ఈయన. ఎప్పుడు నమ్ముతాడు నీ మాటలు, గాలి మాటలు? ఈ గాలి మాటలు మనకో. రాజకీయంలో కొన్ని సంవత్సరాలు ఉండాలంటే గాలి మాటలు నమ్ముకో. నిన్ను నమ్మిన కార్యకర్తల్ని కొంచెం వాళ్ళను కూడా నమ్మేటట్టు నీ దగ్గర ఉండేటట్టు చేసుకో. ఎందుకు 2014 ఎన్నికల్లో నేను గెలిపించిన తర్వాత కల్వకుర్తి నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎందుకు 3 నెలల తర్వాత, నువ్వు ఎమ్మెల్యే గెలిచిన 3 నెలల తర్వాత నీ నుంచి విడిపోయిర్రు, నీ పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీలకు ఎందుకు పోయిర్రు? ఎందుకు మరి 2018 ఎన్నికల్లో వాళ్ళందరూ పార్టీ 2014 ఎన్నికల తర్వాత నువ్వు గెలిచిన తర్వాత నీ పార్టీ నుంచి వీడి ఇతర పార్టీలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత 2018 ఎన్నికల్లో నువ్వు ఎందుకు గెలవలేదు? 2023 ఎన్నికల్లో అసలు నువ్వు ఎందుకు పోటీ చేయలేదు కల్వకుర్తి నుంచి? నువ్వు ఒక జాతీయ స్థాయి లీడర్ కదా, నువ్వు చెప్తేనే కదా రాహుల్ గాంధీ తింటాడు, నువ్వు చెప్తేనే కదా రాహుల్ గాంధీ తింటాడు, మరి ఎందుకు పోటీ చేయలేదు ఇలా? ఇక డీకే అరుణ కాంగ్రెస్ లో రాకముందే నేను పార్టీలో అప్పటికే సీనియర్ను. ఓరి నాయన్న, ఫస్ట్ నీ ఏజ్ ఎంతో చెప్పు. డీకే అరుణ ఏజ్ ఎంతో చెప్తుంది. నువ్వు రాజకీయాలు ఎప్పుడు స్టార్ట్ చేసినావు, ఆమె రాజకీయాలు ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఇక నేను 2006లో ఏఎస్సీ సభ్యుడిగా ఉంటే మీరు 2014లో అయ్యారు. నన్ను నాన్ లోకల్ అంటున్నారు కదా, మీరు ఏ స్థానికత ప్రాతిపదికన పానగల్ నుంచి డిప్యూటీసీగా పోటీ చేశారు అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఇక ముప్పేట దాడి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే 3 నెలలు కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రతిపక్షాలనే బీజేపీ బీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తున్నాయి. అంతేకాకుండా సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంపై గురి పెట్టాయి. ఇక్కడ గెలుపోటప్పుడు ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి మద్దతుగా ఆయన స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇటీవల ఆయన కొడంగల్లోని తన ఇంట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ టార్గెట్ గా విమర్శనాలు సంధించడం, ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేలా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. ఇక మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నాయకులారా, 2023 డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే మీరు మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత ప్రయాణంతో ఒరిగింది ఏమీ లేదు.
మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడంతో ఏ యొక్క సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ నుంచి వస్తున్న జీతాలు కావచ్చు, మీకు వచ్చే కమిషన్ల నుంచి మీ జీతాలు తీసి ఆర్టీసీ ఛార్జీలు, మహిళలకు ఇచ్చే ఛార్జీలు మీ జీతాలు ఇవ్వరు. మీకున్న 1000 ఎకరాలు అమ్మి ఆర్టీసీ కోసం మీరు దాన ధర్మాలు చెయ్యరు. తెలంగాణ ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్సీలు, తెలంగాణ ప్రజలు ఏవైతే చెల్లించే పన్నులు ఉంటాయో ఆ పన్నుల నుంచే ఇతర మార్గాల్లో పన్నులు ఎక్కువ వసూలు చేసి ప్రజలపైన భారం వేసి మీరు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. మీతోనే అయ్యేది ఏమీ లేదు. కేసీఆర్ మీద కోపంతో ఈరోజు కాంగ్రెస్ని గెలిపించరు తప్ప ఏదో రేవంత్ రెడ్డి ఉద్ధరిస్తాడను, లేదంటే కాంగ్రెస్ ఏదో అద్భుతం చేస్తానో కాదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. 2023 డిసెంబర్ వరకు పరిస్థితి ఏ విధంగా ఉందో అదే పరిస్థితి లేదు ఇప్పుడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవాలి. కేసీఆర్ కి సీఎం పదవి ఉన్నప్పటికీ కూడా ఫామ్ హౌస్లోనే పంతడు తాగి, కాబట్టి ఆ తాగి పండే సీఎం మాకు వద్దని చెప్పి పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో పండాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీలకు అధికారం ఇచ్చారు. ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి. అంతేగాని మీరు జబ్బలు తరుచుకొని ఏదో గొప్పలు చెప్పుకునేంత పరిస్థితి లేదు. మీరు అంటున్నారు 10 సీట్లు గెలుస్తాం, 14 సీట్లు గెలుస్తామని. కలలు కనకండి. అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి వేరు, పార్లమెంట్ ఎన్నికల నాటికి వేరు పరిస్థితి. కళల నుంచి బయటికి రండి, బయటికి వచ్చి వాస్తవాలు తెలుసుకోండి. విమర్శలు సెంటిమెంట్ అస్త్రంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల పదవిలో ఉన్న డీకే అరుణ ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీ మేరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా తేలేకపోయారు? అచ్చంపేట, తాండూరు, కృష్ణా, వికారాబాద్ రైల్వే పెండింగ్, నారాయణపేటకు మంజూరైన సైనిక్ స్కూల్ను వేరే ప్రాంతానికి తరలించడంపై బీజేపీ నాయకులు ఏం చేశారంటూ పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కొడంగల్ వేదికగా విమర్శలను గుప్పించారు. దీంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాల్లోని బీడు భూములను నీళ్లతో తడిపేందుకు 4000 కోట్లతో కొడంగల్ నారాయణపేట పథకాన్ని మంజూరు చేశామని, ఇదంతా మీ ప్రాంతానికి చెందిన బిడ్డ సీఎం ఉన్నందుకేనని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవలంబించిన తరహాలో సెంటిమెంట్ రగిల్చేలా రేవంత్ ప్రసంగించారు. 4000 కోట్లతో కొడంగల్ నారాయణపేట పథకాన్ని మంజూరు చేసినావు. పాలమూరు రంగారెడ్డి కూడా కేసీఆర్ చేసిండు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తి కేఎల్ఐ మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అనేది 40 ఏళ్ల కింద ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి, నువ్వు పెరిగినటువంటి ఈ కల్వకుర్తి ప్రాంతమే, నువ్వు పుట్టి పెరిగిన ఈ కల్వకుర్తి ప్రాంతమే ఇప్పటికీ చివరి ఆయకట్టు వరకు నీరు అందలేదు. ఇవాళ నువ్వు ప్రకటించిన మాత్రాన నీరు అందిపోయి ఆ నీరు ప్రాజెక్టులు నువ్వు నిర్మించి ఆ ప్రాజెక్టు నుంచి నీరు వచ్చి ఆ నీరు ప్రజల పొలాల్లోకి వెళ్ళి రైతుల పొలాల్లోకి, రైతులకు పంటలు వచ్చి ఆ పంటలు పండి దిగుబడి వచ్చి రైతులు అమ్ముకొని రైతుల కడుపు నిండినట్టు అప్పుడే మాట్లాడకండి. ప్రాజెక్టు పూర్తి నువ్వు మంజూరు చేసినావు అంతే. ప్రాజెక్టు అది పూర్తి కావాలంటే నీ 5 ఏళ్ళ ముఖ్యమంత్రి పదవి అయిపోయి మరోసారి అయ్యేటోడు ఎవడో ఆడ కానుడెవడో. కాబట్టి ఇలాంటి బడా మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. చేసేటివి మాత్రమే హామీలు ఇవ్వండి. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధానికి ఇవి కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే వచ్చింది. నోటిఫికేషన్ జారీకి ఇంకా వారం రోజులు. పోలింగ్ కు సుమారు నెల రోజుల సమయం ఉంది. కానీ మహబూబ్నగర్ లోక్సభ బరిలో పోరు తారస్థాయికి చేరింది. డీకే అరుణ వంశేంద్ర రెడ్డి ఆరోపణలు తీవ్రంగా నెలకొంటున్నాయి. డీకే అరుణ ధీటైన స్పందనతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో డీకే అరుణ ధీటుగా స్పందించారు. పాలమూరు పాత డిజైన్ కు కాంగ్రెస్ అనుమతులు ఇప్పిస్తే జాతీయ హోదాపై మోడీతో మాట్లాడుతానంటూ ఆమె ప్రస్తావించిన అన్ని అంశాలపై స్పష్టత ఇచ్చారు. అంతేకాక తనను పదవి నుంచి తప్పించేందుకు కొంతమంది తెర వెనుక గూడుపుటాన్ని చేస్తున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ధీటుగా స్పందించారు. ముఖ్యమంత్రి అని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. భాష మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. మీకు ఎందుకు సింపతి? మేం గెలవాలంటే నీ మీద కుట్ర పనినట అని ఘాటుగా స్పందించడం పొలిటికల్ హీట్ ను పెంచేలా చేసింది. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే పోలింగ్ సమయం దగ్గరికి వచ్చే వరకు ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయనే కోణంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పాలమూరు పార్లమెంట్ స్థానంపై చర్చ కొనసాగుతుంది. అయితే వంశీచంద్ర రెడ్డి మాట్లాడే మాటలు మాత్రం వాస్తవానికి హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ వాస్తవం చెప్పాలంటే 2024 సంవత్సరంలో పెద్ద జోక్గా కూడా చెప్పుకోవచ్చు. డీకే అరుణ అంటే రాష్ట్ర స్థాయి నేతకి ఇప్పుడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలకి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇప్పించినంటే ఇంతకన్నా ఇంకా నవ్వుకునే అంశం అనేది 2024 ఎన్నికల్లో 2024 సంవత్సరంలో ఏదీ లేదు అనడంలో సంశయం లేదు మిత్రులారా.